హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్ఆర్ఎస్ అభ్యర్థుల కోసము 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 6 లెసన్స్ కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 7th లెసన్ ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబర్స్ ఏమవుతున్నారంటే కొంతమంది సార్ 1 అవర్ సబ్స్క్రిప్షన్స్ అలాగే లింకర్స్ వీడియో చేయడం అంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ని టైప్ చేసి పక్కన @మూర్తి సార్ MURTHYSIR @ని మూర్తి సార్ని స్పేస్ లేకుండా టైప్ చేస్తే ఆ వీడియోలను మీకు డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ 7th లెసన్ ఏంటంటే ఏ విజిట్ టు కేంబ్రిడ్జ్ అనే లెసన్లో మనకి మొదటిగా ఏమి ఇచ్చారంటే అప్రోప్రియేట్ ఫార్మ్స్, దాన్ని రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ అంటాం. అవి ఇవ్వడం జరిగింది. అవి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, వాటికి సంబంధించి ఆ వర్డ్స్ని ఉపయోగించి మనము ఒక 7 బ్లాంక్స్ ఇచ్చాడు. ఆ 7 బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. అయితే ఆ వర్డ్స్ని యాజిటీజ్ కాకుండా ఆ వర్డ్స్ యొక్క నౌన్ అవ్వచ్చు, ఆ వర్డ్స్ యొక్క యాజిటివ్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, వాటిని ఆ సెంటెన్స్కి అనుగుణంగా మార్చుకుని దానికి సరిపోయే వర్డ్ని మనం అక్కడ ఫిల్ చేయాలి. సో మనకి ఏమిచ్చాడంటే గైడ్ ఇచ్చాడు. గైడ్ అంటే మార్గదర్శకుడు అవుతుంది, అంటే నౌన్ అవుతుంది, లేదంటే మనకి దారి చూపించడము, మార్గదర్శకం చేయడము కూడా వెర్బ్ కింద రావడం జరుగుతుంది. అలాగే సక్సీడ్ అంటే ఇక్కడ విజయం సాధించడము, చైర్ అంటే కుర్చీ, ట్రావెల్ అంటే ప్రయాణము, పేరు అంటే పారిపోవడంలో తక్కువ అయిపోవడము, డ్రా అంటే 2 టీములు ఆడేటప్పుడు రెండింటికి సమా స్కోర్ వచ్చినప్పుడు 2 ఈక్వల్ అయిపోతాయి కదా, అంటప్పుడు ఏమో మ్యాచ్ డ్రా అయిపోద్ది. డ్రా అయిపోవడము, ట్రూ అంటే ఇక్కడ నిజము అని అర్థం. సో వీటికి సంబంధించినటువంటి బ్లాంక్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఐ మెట్ ఏ డాష్ ఫ్రమ్ అన్ యాంటిక్ ల్యాండ్. ఇక్కడ పురాతన భూమి నుండి నేను పురాతన భూమి దగ్గర ఒక అతను కలిశాను అన్నాడు. ఎవరు కలిశారంటే ట్రావెలర్ అవుతాడు. ట్రావెల్ అంటే ఇక్కడ ప్రయాణం. ట్రావెల్ అంటే ప్రయాణం అవుతాడు. ఇక్కడ ఆర్టికల్ ఉంది కాబట్టి ఇక్కడ రాయాల్సింది నౌను. సో ట్రావెల్కి సంబంధించినటువంటి నౌన్ ఏమవుతుందంటే ట్రావెలర్. ఐ నీడ్ స్పెషల్ డాష్ ఇన్ మ్యాథమెటిక్స్. ఐ కాంట్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ద సబ్జెక్ట్. ఇక్కడ నాకు ఐ నీడ్ స్పెషల్ డాష్ ఇన్ మ్యాథమెటిక్స్, ఎందుకంటే ఆ నెంబర్ కౌంట్ చేయడం విషయంలో అతను ఫెయిల్ అయిపోతున్నాడు. కాబట్టి అతనికి సరైనటువంటి మార్గదర్శకత్వం అవసరము, గైడెన్స్ అవసరము. సో ఇక్కడ రాయాల్సింది ఏంటంటే స్పెషల్ తర్వాత గైడెన్స్. గైడ్ ద్వారా మనం గైడెన్స్ని రాయాలి. ఓకేనా, గైడెన్స్. నెక్స్ట్, ద గైడ్ కాల్డ్ స్టీఫెన్ హాకింగ్ ఏ వర్ది డాష్ టు ఇసాక్ న్యూటన్. అంటే గైడ్ ఏమని అన్నాడంటే స్టీఫెన్ హాకింగ్ అనేవాడు ఇసాక్ న్యూటన్ తర్వాత అంతటి గొప్పవాడు, అంటే ఇసాక్ న్యూటన్ తర్వాత అతనే వారసుడు అని అర్థం. సో ఏ వర్ది తర్వాత ఏమొస్తుందంటే ఇక్కడ సక్సీడ్ ఉంది కదా, సక్సీడ్ నుంచి సక్సెసర్ అని రాయొచ్చు. సక్సెసర్ అంటే తర్వాత వచ్చేవాడు అని అర్థం, లేదా వారసుడు అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే స్టీఫెన్ హాకింగ్ అనేవాడు ఇసాక్ న్యూటన్ తర్వాత సరైన వారసుడు అతనే, అంతటి గొప్పవాడు అతనే అనే గైడు అన్నాడు అనమాట. ఈ విధంగా ఎవరిది సక్సెసర్ అని రాయాలి, సక్సీడ్ నుంచి సక్సెసర్ని రాయాలి. నెక్స్ట్ అండి, హిజ్ అదర్ ప్రాబ్లమ్స్ డాష్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్ బిసైడ్ దిస్ అన్ఫోర్చునేట్ మిస్హ్యాప్. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ అనుకోనటువంటి ప్రమాదంతో మిగతా సమస్యలన్నీ చాలా తక్కువ అనమాట. అంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రమాదం అనేది అతని యొక్క మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటికంటే పాలిపోయాయి. ఆ ప్రమాదం దగ్గర అవన్నీ చిన్నవైపోయి తక్కువ అయిపోయిన మీనింగ్. అటువంటి సందర్భాల్లో మనకి ఏమొస్తుంది ఇక్కడ పేలుడు అని రాయాలి. పేలుడు అంటే ఫాస్ట్ టెన్స్లో రాయాలి. ఓకేనా. పేలు అంటే పాలిపోయిన అనేది, దాని యొక్క వెర్బ్ ఫామ్ పెట్టి పేలుడు రాయాలి. పేలుడు. హిజ్ అదర్ ప్రాబ్లమ్స్ పేలుడ్ ఇంటూ ఇన్సిగ్నిఫికెన్స్ బిసైడ్ దిస్ అన్ఫోర్చునేట్ మిస్హ్యాప్. ద మీటింగ్ వాజ్ డాష్ బై ద యంగెస్ట్ మెంబర్ ఆఫ్ ది బోర్డు. ఆ బోర్డులో ఉండే యంగెస్ట్ మెంబర్ అనేవాడు ఆ మీటింగ్కి అధ్యక్షత వహించడం చెప్పాలి. ఓకేనా. ద మీటింగ్ వాజ్ ఉందంటే బీఫామ్ వెర్బ్ ఉందంటే ఇక్కడ ద మీటింగ్, ఇక్కడ మీటింగ్ పర్సన్ లేడు కాబట్టి ఇది ప్యాసివ్లో ఉన్నట్టు. ప్యాసివ్లో ఉందంటే వాజ్ తర్వాత V3 రావాలా. చైర్ అంటే కుర్చీ. చైర్డ్ అంటే ఆ మెయిన్ సింహాసనం కూర్చుని అధ్యక్షత వహించడం అనేది అర్థం. చైర్ అంటే కుర్చీ, చైర్డ్ అంటే అధ్యక్షత వహించడం. కాబట్టి ద మీటింగ్ వాజ్ చైర్డ్ అని అనాలి. ఓకేనా. అధ్యక్షత వహించింది ఎవరి చేత? యంగెస్ట్ మెంబర్ చేత. నెక్స్ట్, సమ్ పీపుల్ సే డాష్ వెన్ దే ఇన్ఫార్మల్లీ రిఫర్ టు దెమ్సెల్వ్స్. అంటే
కొందరు అనాధికారికంగా తమ గురించి చెప్పుకునేటప్పుడు మనం లెటర్స్ రాసినప్పుడు ఏం రాస్తాం ఇక్కడ ఎవర్స్ ట్రూలీ అంటాం. ఏమంటాం? ఎవర్స్ ట్రూలీ. ట్రూను ఉపయోగించి రాయడం జరిగింది. ఓకేనా? సమ్ పీపుల్ సే ఎవర్స్ ట్రూలీ అండ్ దే ఇన్ఫార్మల్లీ రెఫర్ టు ద themselves. ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఎ డాష్ మ్యాచ్. అంటే ఈ మ్యాచ్ డ్రా అయిపోయి ఉంటే బాగున్ను. వీ వుడ్ హ్యావ్ బీన్ స్పేర్డ్ ద నాయిస్ ఆఫ్ సెలబ్రేషన్స్ అట్లీస్ట్. కనీసం మా సెలబ్రేషన్స్కి దూరంగానే ఉందము. ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ డాష్ మ్యాచ్. డ్రాను ఎక్కడ మీకు అబ్జర్వ్ చేసిందంటే ఏ ఆర్టికల్ ఉంది చివరిన మ్యాచ్ ఉంది నౌను. మరి డ్రా అంటే ఇక్కడ వెర్బు అంటే సమమైపోవడం. కానీ ఇక్కడ ఆర్టికల్ చివరి నౌన్ నుండి ఒక డాష్ ఇచ్చేటట్టు ఇక్కడ యాడ్జెక్టివ్ రాయాలా. యాడ్జెక్టివ్ అనేది వెర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ రూపం కూడా యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది చెప్పాను. ఏ డ్రాన్ మ్యాచ్ అని చెప్పాలి. ఏ డ్రాన్ మ్యాచ్. ఓకేనా? ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ డ్రాన్ మ్యాచ్. DRAWN. ఏ డ్రాన్ మ్యాచ్. ఇక్కడ ఎందుకు డ్రాన్ అని రాసామంటే ఇక్కడ ఆర్టికల్ ఇది నౌను, దాని ముందు ఉన్నది యాడ్జెక్టివ్ రాయాలా. సో యాడ్జెక్టివ్ అనేది నౌన్ యొక్క మూడో రూపం. పార్టిసిపల్ కూడా నౌన్గా యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఐ విష్ ఇట్ హ్యాడ్ బీన్ ఏ డ్రాన్ మ్యాచ్. వీ వుడ్ హ్యావ్ బీన్ స్పేర్డ్ ద నాయిస్ ఆఫ్ సెలబ్రేషన్స్ అట్లీస్ట్. ఓకేనండి? ఇది కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్ లేదా రైట్ ఫామ్ ఆఫ్ ది వర్డ్స్ అని ఇవ్వడం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మనకి ఇక్కడ నౌన్ ఫ్రేజ్ గురించి ఇవ్వడం జరిగింది. నౌన్ ఫ్రేజ్ అంటే ఆర్టికల్ రాసి ఆర్టికల్ తర్వాత వెర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టి చివరి నౌన్ రాయడం. సో ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. చివరి నౌన్ ఉంటుంది, దాని ముందు యాడ్జెక్టివ్ ఉంటుంది, స్టార్టింగ్లో ఆర్టికల్ ఉంటుంది. ఈ యాడ్జెక్టివ్ ప్లేస్లో వెర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టడం. అంటే మనకి ఇక్కడ జెరాండ్ కానీ పార్టిసిపల్స్ కానీ యాడ్జెక్టివ్స్గా పనిచేస్తాయని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? అవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటంటే చూడండి, వాక్ స్టిక్ అన్నాడు. ఆర్టికల్ పెట్టండి. ఇందులో నౌన్ ఇది ఇక్కడ స్టిక్, వెర్బ్ ఇది ఇక్కడ వాక్. ఈ వెర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టండి. ఏ వాకింగ్ స్టిక్. దీన్ని నేను నౌన్ ఫ్రేజ్ అంటాం. ఆర్టికల్ ఉండి చివరి నౌన్ ఉంది అంటే అదంతా కూడా నౌన్ ఫ్రేజ్ అయిపోద్ది. సో ఈ మధ్యలో ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది, నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ రీడ్ సెషన్. ఏ ఆర్టికల్ రాయండి. ఇందులో వెర్బ్ ఇది రీడ్, దానికి ఇంగ్ ఫామ్ పెట్టండి. రీడింగ్ సెషన్ నౌను. ఓకేనా? ఏ రీడింగ్ సెషన్. స్మైల్ ఫేస్. స్మైల్ అంటే నవ్వడం వెర్బ్. ఏ స్మైలింగ్ ఫేస్ చివరి నౌన్ రాయాలి. రివాల్వ్ చైర్ అంటే తిరిగేది, గుండ్రంగా తిరిగేది. రివాల్వ్ అంటే ఏ రాసి రివాల్వింగ్ చైర్. ఏ రివాల్వింగ్ చైర్. సో వెర్బ్ ఏదో చూసుకొని వెర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టండి. ఇది వెర్బులు. ఓకేనా? చివరిన నౌన్స్ రాసండి చివరిది. నెక్స్ట్ వాక్. ఏ రాసి వాకింగ్ టూర్. టూర్ అనేది నౌన్. ఏ వాకింగ్ టూర్. ఇవన్నీ కూడా నౌన్ ఫ్రేజెస్. ఆర్టికల్, యాడ్జెక్టివ్, నౌన్. నెక్స్ట్ డాన్స్. ఏ డాన్సింగ్ డాల్. ఏ డాన్సింగ్ డాల్. ఓకేనా? విన్ ఛాన్స్. ఏ విన్నింగ్ ఛాన్స్. ఏ విన్నింగ్ ఛాన్స్. ఈ విధంగా ఆర్టికల్ రాసి తర్వాత వెర్బ్కి ఇంగ్ ఫామ్ పెట్టి చివరి నౌన్ రాస్తే దాన్ని నౌన్ ఫ్రేజ్ అంటాము. ఈ నౌన్కు ముందు ఉన్నటువంటి ఇంగ్ ఫామ్స్ అన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ అంటే ఆల్, బోత్. ఈ ఆల్ అంటే ఇప్పుడు ఉపయోగిస్తాం అంటే ఇద్దరికన్నా ఎక్కువ లేదా ఎక్కువ మొత్తానికి, అంతా అని మీనింగ్ వచ్చినప్పుడు, ఇద్దరికన్నా ఎక్కువ అని మీనింగ్ వచ్చినప్పుడు ఆల్ ఉపయోగిస్తాము. అలాగే బోత్ అంటే ఓన్లీ ఇద్దరికే, రెండింటికి మాత్రమే బోత్ ఉపయోగిస్తాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ హ్యాస్ టూ బ్రదర్స్. ఈ హ్యాస్ టూ బ్రదర్స్ డాష్ ఆర్ లాయర్స్. ఇక్కడ ఫుల్ స్టాప్. డాష్ ఆర్ లాయర్స్. అతను ఇద్దరు బ్రదర్స్ కలుగున్నాడు కాబట్టి ఇద్దరు, కాబట్టి వాళ్ళిద్దరు లాయర్స్ ఉన్నాడు కాబట్టి ఇద్దరు గురించి మాట్లాడినప్పుడు బోత్ రాయాలి. బోత్ ఆర్ లాయర్స్. మోర్ దాన్ 10 persons కాల్డ్. బోత్ ఆఫ్ దెమ్ కాదు, ఆల్ ఆఫ్ దెమ్ అనాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మనకి మోర్ దాన్ 10 persons అన్నాడు, ఆల్ ఆఫ్ దెమ్ అనాలి. ఇద్దరికన్నా ఎక్కువ ఉంటాయి. ద డాష్ చీర్డ్ ద టీమ్. ఎక్కడ కూడా ఇద్దరని కానీ నెంబర్ చెప్పలేదు. చెప్పినప్పుడు దే అనడానికి దాని అర్థం ఏంటంటే ఆల్ తీసుకోవాలి. అంటే ఎక్కువ మంది అనుకునే మనం చెప్పాలి. దే ఆల్ చీర్డ్ ద టీమ్. నెక్స్ట్ డాష్ హర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. డాష్ హర్ పేరెంట్స్ అంటే బోత్ అని రాయాలి. ఎందుకంటే ఆమె పేరెంట్స్ ఎంతమంది ఉంటారు? ఎప్పుడైనా ఇద్దరం ఉంటారు ఎవరికైనా, నా ఫాదర్ అండ్ మదర్. కాబట్టి హెర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్ అంటే బోత్ హెర్ పేరెంట్స్ అంటే ఇద్దరు పేరెంట్స్ కూడా టీచర్స్ అని అర్థం.
ఇక్కడ పేరెంట్స్ అంటే ఇద్దరే కాబట్టి బోత్ రాయాలి. హౌ మచ్ హ్యావ్ యూ గాట్, ఇది ఎంత ఉంది, గివ్ మీ ఆఫ్ ఇట్, అంతా నాకు ఇచ్చేయని. సో అదంతా నాకు ఇచ్చే అంతా అన్నప్పుడు కూడా ఆల్ రాయండి. ఓకేనా, ఆల్ ఆఫ్ ఇట్, గివ్ మీ ఆల్ ఆఫ్ ఇట్. ఇది ఆల్ బోత్ సంబంధించి మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ రైట్ ఫార్మ్ ఆఫ్ ది యాడ్జెక్టివ్స్ ఇచ్చాడు. అంటే మనకి యాక్చువల్గా రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్ అంటే బ్రాకెట్లో ఇచ్చిన వర్డ్కి ఆ సెంటెన్స్లో నౌన్ రాయాల్సి వస్తే దాన్ని నౌన్ రూపంలో మార్చుకోవాలి, అలాగే వెర్బ్ రాయాల్సి వస్తే వెర్బ్లో రాయాలి, యాడ్జెక్టివ్ రాయాల్సి వస్తే యాడ్జెక్టివ్ రూపంలో మార్చుకోవాలి. కానీ ఇక్కడ వాడు బ్రాకెట్లో ఇచ్చిందే యాడ్జెక్టివే, ఆ యాడ్జెక్టివ్కి రైట్ ఫార్మ్ ఆఫ్ ది యాడ్జెక్టివ్ ఇంకొక సరిపడే యాడ్జెక్టివ్ రాయమన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గురించి ఐడియా ఉండాలి. అంటే ఒక యాడ్జెక్టివ్కి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే యాడ్జెక్టివ్సే, ఆ యాడ్జెక్టివ్కి ఉండే 3 రూపాలు తెలియాలి. పాజిటివ్ డిగ్రీ, కంపేరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, పీడి, సిడి, ఎస్డి. ఆ యాడ్జెక్టివ్కి ఉన్న 3 రూపాలు తెలిస్తే ఇక్కడ మనము వీటిని ఫిల్ చేయగలం. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మై ఫ్రెండ్ హ్యాజ్ వన్ ఆఫ్ ది డాష్ కార్స్ ఆన్ ద రోడ్ అన్నాడు. బ్రాకెట్లో ఫాస్ట్ అని యాడ్జెక్టివ్ ఇచ్చాడు. సో ఇక్కడ రాయాల్సింది యాడ్జెక్టివ్ యొక్క రైట్ ఫార్మ్ రాయాలి. అయితే ఈ యాడ్జెక్టివ్ యొక్క 3 రూపాయలు మనకు తెలియాలి. ఏంటంటే ఫాస్ట్కి ఏమవుద్ది, ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపేరేటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్ అని. అయితే ఇక్కడ ఏం రాయాలంటే వన్ ఆఫ్ ది ఇచ్చాడు అనుకోండి, వన్ ఆఫ్ దిని ఇచ్చాడు, ది అని ఆర్టికల్ ఇచ్చినట్టే పక్కన రాయాల్సింది సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. ఆ యాడ్జెక్టివ్ యొక్క 3వ రూపం రాయాలి. వన్ ఆఫ్ ది ఇచ్చిన, ది అని ఆర్టికల్ ఇచ్చినా ఇక్కడ రాయాల్సింది మాత్రం దీని యొక్క సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్లో ఏం రాయాలి, ఫాస్టెస్ట్ అని రాయాలి. ఓకేనా, సింపుల్. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ కార్స్ ఆన్ ద రోడ్. దిస్ ఈజ్ ద డాష్ స్టోరీ ఐ హ్యావ్ ఎవర్ రీడ్. బ్రాకెట్లో ఇంట్రెస్టింగ్ ఇచ్చాడు. ఇంట్రెస్టింగ్కి కూడా యాడ్జెక్టివే, దానికి రైట్ ఫార్మ్ ఆఫ్ దీనికి సరిపడే యాడ్జెక్టివ్ని ఏ యాడ్జెక్టివ్ సరిపోతే రాయమన్నాడు. అంటే అది ఇచ్చింది యాడ్జెక్టివ్ అయినా ఇక్కడ యాడ్జెక్టివ్ రాయాలి. కానీ ఆ యాడ్జెక్టివ్ యొక్క 3 రూపాలలో సరిపడే 3 ఏ రూపమో రాయాలి. ఆ 3 రూపాయలు చెప్పాను, పాజిటివ్ డిగ్రీ, కంపేరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో ఇంట్రెస్టింగ్ వచ్చేసరికి ఏమవుతుందండి, ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఓకేనా, పీడి, సిడి, ఎస్డి. ఓకేనా, ఇంట్రెస్టింగ్, మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద ఆర్టికల్ ఉంది అంటే ఇక్కడ రాయాల్సింది సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. దీనికి సూపర్లేటివ్ డిగ్రీ ఏమవుతుంది, మోస్ట్ ఇంట్రెస్టింగ్. సో మీరు చాలా యాడ్జెక్టివ్స్కి పాజిటివ్ డిగ్రీ, కంపేరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ యొక్క రూపాలన్నీ మీరు బాగా నేర్చుకోవాలి. వాటి మీద బిట్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా, ఎలా పోలుస్తుంటే వన్ ఆఫ్ ది ఉన్నా, ది అని ఆర్టికల్ ఉన్నా దాని పక్కన రాయాల్సింది సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనా. సో ఇంట్రెస్టింగ్కి మోర్ ఇంట్రెస్టింగ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ రాయాలి. వాట్ యు ఆర్ డూయింగ్ నౌ ఈజ్ డాష్ దాన్ వాట్ యు డిడ్ ఎస్టర్డే. దాన్ ఇచ్చాడు, బ్రాకెట్లో ఈజీకి యాడ్జెక్టివ్ ఫామ్ రాయమన్నాడు. ఈజీ యాడ్జెక్టివే, సూటబుల్ యాడ్జెక్టివ్ రాయమన్నాడు. అయితే దాన్ ఇచ్చాడు అంటే కంపేరేటివ్ డిగ్రీ. ఈజీకి ఏమవుతుందండి, ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. అప్పుడు ఈజీ అనేది పాజిటివ్ డిగ్రీ, ఈజియర్ అనేది కంపేరేటివ్ డిగ్రీ కాబట్టి ఈజియర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ దాన్ ఇచ్చారంటే ఆ యాడ్జెక్టివ్ యొక్క కంపేరేటివ్ డిగ్రీ రాయండి. నెక్స్ట్ అండి, రమేష్ అండ్ హిజ్ వైఫ్ ఆర్ బోత్ డాష్ షార్ట్ ఉంది ఇక్కడ. ఓకేనా, రమేష్ అండ్ హిజ్ వైఫ్ ఆర్ బోత్ డాష్ షార్ట్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ కూడా దాన్ అని కానీ, వన్ ఆఫ్ ది అని కానీ, దా అని కానీ, ఇక్కడ ముందు దా అని ఆర్టికల్ కానీ, వన్ ఆఫ్ ది కానీ, దాన్ అని కానీ ఎక్కడ లేదు. అంటే ఇక్కడ పాజిటివ్ డిగ్రీ ఇచ్చినట్టే. షార్ట్కి పాజిటివ్ డిగ్రీ షార్టే, ఎందుకంటే షార్ట్ యొక్క 3 రూపాయలు ఏంటి, షార్ట్, షార్టర్, షార్టెస్ట్. షార్టర్ అనేది కంపేరేటివ్ డిగ్రీ. ఎప్పుడు ఉపయోగిస్తుంది, దాన్ రావాలి. షార్టెస్ట్ ఎప్పుడు ఉపయోగిస్తాము, ద అని ఆర్టికల్ ముందు రావాలి, లేదా వన్ ఆఫ్ ది అని ముందు రావాలి. సో దాన్ లేదు, వన్ ఆఫ్ ది లేదు, దాని ఆర్టికల్ లేదు కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీలో రాయండి, షార్ట్. హీ అరైవ్డ్ డాష్ యాజ్ యూజువల్. He arrived dash as usual. Dash
ఫుల్ స్టాప్. ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ డాష్ దాన్ హీ డిడ్. ఇక్కడ క్లియర్గా దాన్ అని ఉంది. సో ఎర్లీ, ఈ లేట్ అనేదేమో ముందు డాష్కి, ఎర్లీ అనేదేమో తర్వాత డాష్కి. ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ డాష్ దాన్ అన్నాడు అంటే ఎర్లియర్ దాన్, ఎర్లియర్ దాన్. ఎందుకంటే ఎర్లీకి ఏమవుద్ది? ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియస్ట్, ఎర్లీ, ఎర్లియర్, ఎర్లియస్ట్. కాబట్టి ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ ఎర్లియర్ దాన్ అని రాయాలి. ఎందుకంటే దాన్ ఉందంటే ఇక్కడ కంపేరిటివ్ డిగ్రీ రాయాలి. హీ అరైవ్డ్ డాష్ యాజ్ యూజువల్ అన్నాడు, లేట్ అని రాయాలి. ఎందుకంటే హీ అరైవ్డ్ లేట్ యాజ్ యూజువల్. ఇక్కడ అతని గురించి చెప్పాడు. ఇక్కడ ఎక్కడ కూడా దాని కానీ వన్ ఆఫ్ ద కానీ ఎవరితో పోల్చలేదు. కాబట్టి లేట్కి పాజిటివ్ డిగ్రీయే రాయాలి. అర్థమైందా? జనరల్గా యాడ్జెక్టివ్ రాయాలి. హీ అరైవ్డ్ లేట్ యాజ్ యూజువల్. ఈవెన్ ద చీఫ్ గెస్ట్ కేమ్ ఎర్లియర్ దాన్ హీ డెడ్. ఎక్కడ దాన్ ఉంది కాబట్టి కంపేరిటివ్ డిగ్రీ రాసాం, ఎర్లీకి ఎర్లియర్ రాసాం. కానీ ఎక్కడ ఎటువంటి కంపారిజన్ లేదు. అంటే నెక్స్ట్ మీకు లేదంటే సింపుల్ మీ లాజిక్ అయితే వన్ ఆఫ్ ది కానీ దాన్ ఆర్టికల్ కానీ దాన్ అని కానీ ఈ సెంటెన్స్ లేదు కాబట్టి పాజిటివ్ డిగ్రీ రాయాలి లేట్కి. ఓకేనా? ఈ విధంగా రైట్ ఫార్మ్ ఆఫ్ ది యాడ్జెక్టివ్స్ అంటే ఆ యాడ్జెక్టివ్ యొక్క 3 రూపాలలో ఏమి సూట్ అవుతుందో రాయాలి. పాజిటివ్ డిగ్రీ, కంపేరిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే అక్కడెక్కడ కూడా మీకు యాజ్ అని కానీ సో యాజ్ అని కానీ ఉంటే పాజిటివ్ డిగ్రీ రాయాలి. యాజ్ సో యాజ్ ఉన్నా లేదు అంటే ఆ సెంటెన్స్లో ఎక్కడ కూడా ఆ రాయాల్సిన యాడ్జెక్టివ్కి ముందు దాన్ ఆర్టికల్ కానీ వన్ ఆఫ్ ది కానీ దాన్ అని కానీ లేకపోతే అక్కడ రాయాల్సింది పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ అంటే మనకు తెలిసినటువంటి ఫస్ట్ ఫామ్ యాడ్జెక్టివ్ది. ఒకవేళ ఆ సెంటెన్స్లో దాన్ ఉంటే కంపేరిటివ్ డిగ్రీ రాయండి. ఒకవేళ సెంటెన్స్లో దాన్ ఆర్టికల్ ఉండి తర్వాత డాష్ ఉన్నా వన్ ఆఫ్ ద ఉన్నా మనం రాయాల్సింది సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇప్పుడు స్ట్రెస్డ్ సిలబుల్స్ గురించి ఇచ్చాడు. స్ట్రెస్డ్ సిలబుల్స్ గురించి ఈ లెసన్లోనే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్యామల్, CAMEL, CA కింద అండర్లైన్ చేస్తే క్యామల్. ఇది స్ట్రెస్ చేసి పలకాలి క్యామల్. తెలుగులో రాసినప్పుడు ఇక్కడ దీర్ఘం వస్తుంది కాబట్టి దీర్ఘం వచ్చిన వీటికి ఒక 70% మాత్రం ఈ రూల్ అప్లై అవుద్ది. దీర్ఘం వచ్చిన వీటి దగ్గరే ఎక్కువ స్ట్రెస్ చేసి పలకాలి క్యామల్. డీసెంట్, ఇక్కడ దీన్ని తెలుగులో రాసినప్పుడు దీర్ఘం తీసాం కాబట్టి డీసెంట్, అది మనకి స్ట్రెస్డ్ దగ్గర ఇప్పుడు కూడా ఈ సింబల్ ఇస్తారు, ఈ సింబల్. ఓకేనా? నెక్స్ట్ ఫియర్లెస్, దీన్ని ఫియర్లెస్ అని చదవాలి. ఫియర్లెస్ అని కూడా ఫియర్లెస్ అన్నప్పుడు ఇక్కడ ఫీ అనే దీర్ఘం వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు స్ట్రెస్ వస్తుంది. నెక్స్ట్ కేర్ఫుల్, ఏ అంటే ఇక్కడ మనకి కే అని వచ్చింది దీర్ఘం. ఓకేనా? ఏత్తం వచ్చింది కాబట్టి స్ట్రెస్ ఇక్కడ కేర్ఫుల్, ఇక్కడ ఈ సింబల్ వస్తుంది స్ట్రెస్కి. ఫాదర్, ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది స్ట్రెస్డ్. గవర్న్ ఎక్కడ స్ట్రెస్ రాలే కానీ గవర్న్, ఇక్కడ జీఓకి మాత్రమే స్ట్రెస్ రావాలి. అంటే ఆ రూల్ అన్నిటికీ అప్లై అవ్వదు. నెక్స్ట్ బాటిల్, దీర్ఘం వచ్చింది బా. ఓకేనా? బెలూన్, ఇక్కడ లూ అని ఇక్కడ కొమ్ము దీర్ఘం వచ్చింది, దీర్ఘం ఇక్కడ కాబట్టి స్ట్రెస్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఒపీనియన్, PI దగ్గర వచ్చింది స్ట్రెస్డ్, దీర్ఘం వచ్చింది కాబట్టి ఒపీనియన్. ఎనార్మస్, ఇక్కడ స్ట్రెస్ ఇక్కడ వచ్చింది. ఓకేనా? దీర్ఘం వచ్చింది కాబట్టి ఫుల్ఫిల్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనకి దీర్ఘం రాకపోయినా గవర్న్, ఫుల్ఫిల్ ఈ రెండింటి దగ్గర మనకి స్ట్రెస్ రావాలి. ఫిల్ దీర్ఘం ఒత్తు వచ్చింది కాబట్టి. నెక్స్ట్ టుగెదర్ అనాల, ఇక్కడ జీ దగ్గర మనకి స్ట్రెస్ వచ్చింది. డిగ్రీ, GRE దగ్గర మనకి స్ట్రెస్ వచ్చింది. బిఫోర్ ఇక్కడ దీర్ఘం వచ్చింది. ఓత్తం దగ్గర వచ్చింది కాబట్టి స్ట్రెస్ ఇక్కడ రా చెప్పాలి అక్కడ బిఫోర్. నెక్స్ట్ మనకి ఎన్ని సిలబల్స్ ఉన్నాయని వచ్చాడు. వరులో ఎన్ని సిలబల్స్ ఉంటాయని ఎలా చెప్పంటే ఆ వరులో ఒక ఓవులు ఉంటే ఒక సిలబలే ఉంటుంది, ఇక్కడ 1 సిలబలే. ఈ ఊర్లో చూడండి మేనర్లో 2 ఓవుల్స్ ఉన్నాయి కాబట్టి 2 సిలబల్స్, 2 సిలబల్స్. మామూలు చూద్దాం. మ్యాన్ అని తెలుగులో రాస్తాము, మ్యాన్ అని రాస్తాం. ఈ పుల్లు మనం కౌంట్లో తీసుకోం, అప్పుడు ఏమవుద్ది ఒక సిలబల్ ఉన్నట్టు. మేనర్ ఇక్కడ చూడండి పుల్ని తీసుకోం, మ్యా ఒకటి నా ఒకటి 2 సిలబల్స్ వచ్చాయి. సో అక్కడ మ్యానర్లో ఇక్కడ దీర్ఘం వస్తుంది కాబట్టి దీనికి స్ట్రెస్ ఉంది, మ్యాన్లో ఎక్కడ దీనికి స్ట్రెస్ ఉంది. సో ఈ విధంగా ఒక సిలబల్ ఎన్ని సిలబల్స్ ఉన్నాయి కౌంట్ చేయాలంటే అందులో ఒక ఓవులు ఉంటే
ఒక సిలబుల్ ఉన్నట్టు, రెండు ఓవుల్స్ ఉంటే రెండు సిలబుల్స్. అయితే కొన్ని సందర్భాలలో ఓవులు పక్క పక్కన వస్తే దాన్ని ఒక సిలబుల్ కిందే మనము కౌంట్ చేయాలి. ఓకేనా? ఉదాహరణకి మనకి ఇప్పుడు క్యామెల్ తీసుకుందాం. క్యామెల్లో ఎన్ని ఓవుల్స్ ఉన్నాయి, ఎన్ని సిలబుల్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఓవుల్ ఉంది, ఇక్కడ ఒక ఓవుల్ ఉంది, రెండు ఓవులు ఉన్నాయి కాబట్టి 2 సిలబుల్స్ వస్తాయి. సిలబుల్స్ యొక్క రూల్స్ ఉన్నాయి, తర్వాత చెప్దాం. ఓకేనా? నేను తెలుగులో రాసినప్పుడు పుల్ అక్షరం ఉండదు కాబట్టి ఇక్కడ ఒకటి రెండు వచ్చాయి సిలబుల్స్. ఓకేనా? నెక్స్ట్ క్యామెల్ తర్వాత డీసెంట్ అని తీసుకుందాం. డీసెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఓవుల్ 2 సార్లు వచ్చింది, గ్యాప్ ఉండాలి, పక్క పక్కన లేవు కదా, గ్యాప్ ఉన్నప్పుడు 2 వచ్చాయి కాబట్టి 2 సార్లు వచ్చింది కాబట్టి 2 సిలబుల్స్ కింద వస్తాయి. తెలుగులో రాసినప్పుడు డీసెంట్, ఈ పుల్ తీసేయండి, 0తో 0తో కూడా సంబంధం లేదు. సిమ్ అంతా ఒకటే, సిమ్ కాక్షన్ ఉడితే కమ్, పాక్షన్ ఉడితే పమ్. సో మనకి ఇక్కడ ఈ రెండు కలిపి ఒకటే సిలబుల్ కింద ఇది ఒక సిలబుల్. ఎన్ని వచ్చే మొత్తం ఇక్కడ 2 సిలబుల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిన్న ఎక్సెప్షన్ ఏంటంటే ఎనార్మస్లో ఈ ఒక ఓవులు, ఓ ఒక ఓవులు, ఓయు మొత్తం 4 ఓవుల్స్ వచ్చని చెప్పి 4 ఓవుల్స్ అంటే 4 సిలబుల్స్ అని చెప్పితే తప్పు. ఎందుకంటే ఇక్కడ ఓవులు 2 పక్క పక్కన ఉన్నాయి. పక్క పక్కన ఉన్నప్పుడు దీన్ని అంతా కలిపి ఒక సిలబుల్ కానీ తీసుకోవాలి. సో 1, 2, 3 3 సిలబుల్స్ అవుద్ది. తెలుగులో తీసుకున్నట్లయితే ఈ పుల్ ఉండదు, ఈ నా మా ఎన్ని వచ్చాయి 1, 2, 3 సిలబుల్స్ వచ్చాయి. డిగ్రీ తీసుకోండి, డిగ్రీలో ఇక్కడ ఒక ఓవులు ఈ ఒకసారి వచ్చింది, వీళ్ళు 2 పక్క పక్కన వచ్చాయి కాబట్టి 2 కలిపి ఒక సిలబుల్ కింద తీసుకోవాలి. ఇది ఒక సిలబుల్, ఇది ఒక సిలబుల్, మొత్తం ఎన్ని వచ్చాయి 2 సిలబుల్స్. సో ఓవుల్స్ ఎన్ని వస్తే అన్ని సిలబుల్సే, కానీ పక్క పక్కన వచ్చినప్పుడు దానిని ఒకే ఓవుల్ కింద ఒకే సిలబుల్ కింద తీసుకోవాలి. ఓవుల్స్ ఎన్ని వస్తే అన్ని సిలబుల్సే, కానీ 2 ఓవుల్స్ పక్క పక్కన వచ్చినప్పుడు ఆ 2 ఓవుల్స్ని కలిపి ఒక సిలబుల్ కిందే తీసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, మనకు వర్డ్స్ ఇచ్చి ఆ స్ట్రెస్డ్ వర్డ్స్ కింద అండర్లైన్ చేయమన్నాడు. స్ట్రెస్డ్ వర్డ్స్ కింద ఆర్టిస్ట్ ఇక్కడ స్ట్రెస్ ఇక్కడ వస్తుంది మనకి, ఇక్కడ ఓకేనా? ఆర్టిస్ట్ ఇక్కడ వస్తుంది. మిస్టేక్ ఇక్కడ వస్తుంది మనకి, మిస్టేక్. సో ఇది స్ట్రెస్ వర్డ్కి సింబల్. ఓకేనా? యాక్సిడెంట్ ఏ దగ్గర వస్తుంది. ఓకేనా? మూమెంట్ ఇక్కడ మూన్ వచ్చింది కాబట్టి స్ట్రెస్ ఇక్కడ వస్తుంది. కంపేర్ పిఏ దగ్గర వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సాటిస్ఫై ఎస్ దగ్గర వస్తుంది. సాటిస్ఫై. ఓకేనా? అగ్రీ జీ దగ్గర వస్తుంది. తెలుగు రాయండి, సాటిస్ఫై అని వస్తుంది. కంపేర్ అగ్రీ దీర్ఘం వస్తుంది ఇక్కడ. యాక్సిడెంట్ ఏ వస్తుంది. మిస్టేక్ స్టే అని వస్తుంది ఇక్కడ. ఆర్టిస్ట్ అని వస్తుంది, దీర్ఘం వస్తుంది కాబట్టి అక్కడ మనకి ఎక్కువగా స్ట్రెస్ అక్కడ రావడం జరుగుతుంది 70%. రిలేషన్, సో ఎల్ఏ దగ్గర వస్తుంది. యాక్సిడెంట్ ఏ దగ్గర వస్తుంది. ఓకేనా? బ్యాక్వర్డ్ బా. నెక్స్ట్ మూమెంట్ ఎంఓ దగ్గర వస్తుంది. టేబుల్ టీఏ దగ్గర వస్తుంది. ఓకేనా? మౌంటైన్ మౌ. ఓకేనా? ఔత్వం కాబట్టి మౌ దగ్గర మనకి స్ట్రెస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇది 7th లెసన్లో మనకి ఇచ్చినటువంటి కంప్లీట్గా వొకాబులరీ అండ్ గ్రామర్. ఓకేనా?